కంప్లీట్ ఇంకా అటు సైడ్ నుంచి వచ్చేసారు. మానేశాను. నేను కింద పడి నాకు ఒక డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల నాది సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. కొంత మొత్తంగా టోటల్గా హెల్త్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా అయిపోయాను మొత్తానికి. ఇప్పుడు బాగున్నారు. ఇంకా అప్పుడు నిజంగా అప్పుడు మీరు న్యూస్ ప్రెజెంటింగ్ అప్పుడు చూస్తే నిజంగా గుర్తుపట్టలేనట్లా ఉంది. అవునవును, అందరు అదే అంటారు, ఇంత చేంజ్ ఏంటి అని. అది తర్వాత ఈ మూవీ ట్రావెలింగ్ అది ఒక భగవద్ అనుగ్రహం అనుకోవాలి. ఏదైతే వెయిట్ చేశారో న్యూస్ ప్రెజెంటింగ్ మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చిన్న వయసు నుంచే 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే మీకు మైండ్లో యాక్టింగ్ దాని మీద మీకు ఇంట్రెస్ట్ పెరిగింది కదా, అనుకోకుండా మీరు ఈ సైడ్ వచ్చేసారు. అది దానికి కారణము ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే దేవుడి మీద భారం అని కాదు ఇక్కడ చెప్తోంది. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు దాస సాహిత్య ప్రాజెక్ట్ అని మధ్వ బ్రాహ్మిన్స్ వాళ్ళది ఒక ట్రస్ట్ ఉంది. దాని తరఫున కోలాటాలు వేసేవాళ్ళు. మా చిన్నమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్, సో తను కూచిపూడి డాన్సర్. తను కొంచెం ఈ కోలాటాలు అవి కూడా బాగా ఆర్టిస్ట్ అంటే మూవీస్లోనా సీరియల్స్లో? సీరియల్స్ ఎక్కువ చేసింది, మూవీస్ తక్కువ చేసింది. సో తనకు 2012లో నంది వచ్చింది. 2011లో గంటల బండి అని ఒక మూవీలో మన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది ఆ మూవీ. సో లీడ్ రోల్ చేసింది. తనకు అప్పుడు మంచి అప్లాజ్ వచ్చింది. కాకపోతే మేమే మిడిల్ డ్రాప్ చేయించాము, చదువుకోవాలి అని. 8th వరకు చేయించాము. 9thలో కొంతకాలం చేసింది. సో ఇప్పుడు తను జాబ్ చేస్తుంది ప్రజెంట్. సో అప్పుడు మేము ఈ కోలాటాల తరఫున వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మా మేడం యశోదమ్మ గారు, గీతా మేడం అని ఉండేవాళ్ళు. యశోదమ్మ గారి అబ్బాయి అజయ్ ఫ్రెండ్ వివేకాత్రేయ. వివేకాత్రేయ అంటే మీకు స్ట్రైక్ అయిందా? అంటే సుందరానికి డైరెక్టర్. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక చిన్న ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసున్నారు అప్పటికే. ఇంకో షార్ట్ ఫిల్మ్ చేస్తూ దాంట్లో ఒక చిన్న పాత్ర ఉంది, తల్లి పాత్ర. మీరు చెయ్యండి అంటే డబ్బు పెట్టాలంటే బయట వాళ్ళకి. అప్పటి వరకు మీరు యాక్టింగ్ అనేది చేయలేదు కదా? చేశాను, దాంట్లో చేశాను. చిన్న చిన్నవి చేశాను. ఫ్రెండ్ సీరియల్లో ఒక ఫ్రెండ్ రోలు, ఇంకో సీరియల్లో ఒక 1 డే. కాకపోతే యాక్టింగ్ తెలియదు, ఊరికే ఇలా నిలబడ్డాను అంతే. ఏం తెలియదు, ఊరికే నిలబడ్డాను. నా యాక్టింగ్ డైలాగ్ వచ్చినప్పుడు డైలాగ్ మాత్రం బాగా చెప్పాను అన్నారు. ఏం తెలియదు నాకు యాక్టింగ్ గురించి. సో వద్దు మనకి యాక్టింగ్, మనం న్యూస్కే వెళదామని మళ్ళీ గట్టిగా నిర్ణయించుకొని న్యూస్కి వెళ్ళిపోయాను. న్యూస్లో ఇంకా అయిపోయింది, రిటైర్ మళ్ళీ ఇందులోకి మళ్ళీ వచ్చేసాను. దేవుడే పంపించినట్టు అయింది నన్ను. ఆ అబ్బాయి వాళ్ళ దాంట్లో చెయ్యండి అని అడిగారు. కానీ వివేకాత్రేయ మాతో చేయించారు. ఇలా చెయ్యాలి ఇలా చేయాలని సబ్జెక్ట్ ఏం తెలియదు, చెప్పగలం. చెప్పేటప్పుడు హావభావాలు కొంతవరకు ఐడియా ఉంది, కానీ అంత ఇదిగా రావడానికి అబ్బాయి బాగా పాపం ఉండి చెప్పించి చేయించారు. అది మంచి అప్లాజ్ వచ్చింది. ఆ నిసిలో అనే షార్ట్ ఫిల్మ్, ఆ షార్ట్ ఫిల్ము మంచి అప్లాజ్ వచ్చింది. అప్పాజీ గారి కాంబినేషన్ చేశాను. అది చూసి ప్రయాణం అని ఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళ 100th షార్ట్ ఫిల్మ్ ప్రయాణం, దాంట్లో మదర్ రోల్ ఇచ్చారు, హీరోయిన్ తల్లిగా. అది షూట్ చేసేటప్పుడు ఒక ఫోన్ కట్టుకు అది విలేజ్లో తీసాము, ఇటు భీమవరం సైడ్. దానికి తరుణ్ భాస్కర్ గారిని పిలిపించి ఒక చిన్న షార్ట్ ఆయనతోటి డైరెక్ట్ చేయించాడు అబ్బాయి. వాళ్ళకి ఏదో మరి ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళంతా. సో తరుణ్ భాస్కర్ గారు అప్పుడు మిమ్మల్ని చూశారు. అప్పుడు ఆ ఫోన్ కట్టప్పుడు చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అంటే యాక్టింగ్ కంటే కూడా ఆయనకి నా బిహేవియర్ ఎక్కువ నచ్చింది. అలా అవకాశం, పెళ్లి చూపులు. సో ఆయన ఆ రోజు చూసి నాకు మిమ్మల్ని చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తోంది, మీతో ట్రావెలింగ్, మీ యాక్టింగ్ కూడా బాగుంది. సో నేను ఒక సినిమా తీయబోతున్నానమ్మా, మీకు తప్పకుండా చెప్తాను అంటే చాలా సంతోషం సార్ అని చెప్పి ఇంకా లోపల అయితే ఇంకా నాకు ఒకసారి ఎగిరి గంతేయాలనిపించింది. అంత సంతోషం అనిపించింది. అప్పుడు మీకు తెలుసా తరుణ్ భాస్కర్ అంటే? ఏం తెలియదు. ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలంతా ఈ 8-10 గంటలు కూర్చొని జాబులు చేయలేక ఎక్కువ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారనే ఐడియా అయితే ఉంది, కానీ తరుణ్ భాస్కర్ గారి గురించి అంత నాకేమీ తెలియదు. సో సింగ్ సౌండ్ పెళ్లి చూపుల మూవీ కంప్లీట్. పిల్లలు చాలా కష్టపడ్డారండి. అసలు ఒక చిన్న సౌండ్ కూడా రాకూడదు. అందరూ మేము అది సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ అనుకుంటాను. సో అక్కడ చేసినప్పుడు దారిలో ఏదో ఒక వెహికల్, 2 వీలర్ రాకూడదు, సైకిల్ రాకూడదు, ఒక పిల్లవాడు నడవకూడదు, ఒక ఐస్ క్రీమ్ బండి రాకూడదు. అందులో రీతుకి మదర్ క్యారెక్టర్ చేశారు కదా? రీతుకి మదర్గా చేశాను. మంచి ఎక్స్పీరియన్స్ అది. సారు అయితే చాలా ఇదిగా చెప్పించి చేయించారు, ఇట్లా ఉండాలి అని. అంతా కేర్ తీసుకున్నారు. పిల్లలు కూడా అంటే మనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో నేను ఓన్ చేసుకొని చేశాను.